ఒక మంచి హెల్తీ అయిన టేస్టీ అయిన ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు కేఎస్ఎన్ కిచెన్ కథలు. ఇవాళ మన వీడియో బీరకాయ పెసరపప్పు కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. అలాగే పెసరపప్పు ముంగల్ అంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది. క్విక్ రెసిపీ, ఒక 10 minutesలో అయిపోతుంది. నేను ప్రెషర్ కుక్కర్లో చేశాను. మీరు కావాలంటే కడాయిలో కూడా చేసుకోవచ్చు. ఈజీగానే అయిపోతుంది. బీరకాయ ఎందుకంటే త్వరగా మగ్గిపోతుంది. అలానే మీరు బీరకాయ కర్రీ చేసేటప్పుడు ఏంటంటే కారం కొంచెం తక్కువ వేసుకోండి. బీరకాయకి కొంచెం కారం సరిపోతుంది. అలాగే ఉడికించేటప్పుడు నీళ్లు కూడా కొంచెం తక్కువ పోసుకోండి. ఎక్కువ పోసేసారంటే బీరకాయలు వచ్చే నీళ్ళతో ఇది ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది. ఈ కర్రీని ఇంకో విధంగా కూడా చేయొచ్చు, పచ్చిపప్పుతో కూడా. మీకు ఆ రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అది కూడా పోస్ట్ చేస్తాను. సేమ్ ప్రాసెస్ చేయండి, కాకపోతే పెసరపప్పు ప్లేస్లో పచ్చిపప్పు యాడ్ చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. అదొక డిఫరెంట్ టేస్ట్, ఇదొక డిఫరెంట్ టేస్ట్. అది ట్రై చేసి ఉంటారు అందరూ, ఇది ఎవరు ట్రై చేసి ఉంటారో ఒకసారి ట్రై చేయండి. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి పాలు. అలానే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదు. బీరకాయ, ఉల్లిపాయ, పెసరపప్పు ఉంటే సరిపోతుందండి. లాంగ్ వీడియో పోస్ట్ చేసాం మన ఛానల్లో. కింద ఉన్న ప్లే బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.